కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న తేజ హోమియో ఆసుపత్రిలోని హోమియో వైద్యులు డాక్టర్ ఐ రామ్మోహన్ రావుని కాకినాడ ఐడీఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. సందర్భంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2024 యొక్క థీమ్ పరిశోధనను బలోపేతం చేయటం, నైపుణ్యాన్ని పెంచటం అని అన్నారు. వైద్యశాస్త్రంలో తీయనైన నొప్పిలేని వైద్యం హోమియోపతి వైద్యం అన్నారు. హోమియోపతి వైద్యులు డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, ఏప్రిల్ 10, 1755న హోమియోపతి పితామహులు మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హనెమన్ జన్మించారని, ఆయన జయంతిని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, పద్మావతి, శ్రీలక్ష్మి ప్రజలు పాల్గొన్నారు. 269వ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి డే కింద జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ దినం సందర్భంగా ఐడిఏ తరఫున డాక్టర్ అడ్డా సత్యనారాయణ గారు వచ్చి మమ్మల్ని సత్కరించడం మమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి కూడా మా శుభాకాంక్షలు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కాకినాడ ఐడిఏ తరఫున ఆయన్ని సత్కరించడం జరిగింది. ఈ వైద్య రంగంలో ఎలోపతి అయినా, ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా ఏదైనా కూడా వ్యాధి నివారణకి దాని మూలాలకు వెళ్ళటం అనేది అందరం చూస్తుంటాం. హోమియోపతిలో ఏంటంటే వీళ్ళది చాలా స్వీటెస్ట్ మెడిసిన్. ఎందుకంటే మిగతా మెడిసిన్స్ లాగా వాళ్ళకి మందులు వేసుకుంటే మనం చాలామంది ఇబ్బంది పడుతుంటాం, చేదుగా ఉంటుంది, ఒకటి ఉంటుంది. వీళ్ళది అలా ఉంటుంది, వీళ్ళది స్వీట్గా ఉంటుంది. సో ఈయన ఇంచుమించుగా 30 ఏళ్ళ అనుభవం ఉన్న గొప్ప హోమియో వైద్యులు. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాకినాడ ఐడిఏ తరఫున ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు.